హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే ఈఆర్ఎం అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇది ఎక్కువగా అడిగే ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ మెంట్ బై ఈఆర్ఎం ఆర్ వాట్ ఈజ్ మెంట్ బై ఈఆర్ఎం ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ వాట్ ఈజ్ మెంట్ బై ఈఆర్ఎం ప్రాసెస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ టు టిల్ క్లోజర్ or what is the enterprise resource management in project management, or why is ERM important for organizations, or what are the key resources managed under the ERM, or explain the resource allocation or resource planning by using the ERM process. ఈఆర్ఎం డెఫినేషన్ అండ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఈఆర్ఎం ఈస్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఈఆర్ఎం ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, అలొకేటింగ్ అండ్ మేనేజింగ్ ఆల్ ద రిసోర్సెస్ సచ్ యాజ్ పీపుల్, బడ్జెట్, ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ అక్రాస్ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇట్ స్టార్ట్స్ అట్ ఇనిషియేషన్ స్టేజ్ వేర్ ఆల్ ద రిసోర్సెస్ నీడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ గోల్స్. సో ఈ ఈఆర్ఎం ప్రాసెస్కి ఈఆర్ఎం టూల్స్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి, ఎంఎస్ ప్రాజెక్ట్ అనేది కూడా ఒక ఈఆర్ఎం టూలే. ఎంఎస్ ప్రాజెక్టే పర్టికులర్గా యూజ్ చేయాలని లేదు, పర్టికులర్గా యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్ సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ టూల్స్ కూడా ఉంటాయి. సో బై యూజింగ్ ద ఇంటర్నల్ టూల్స్ దే విల్ అలొకేట్ ద రిసోర్సెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్స్. రిసోర్సెస్ ఎవరైతే కావాలో, ఏ ప్రాజెక్ట్కి అయితే కావాలో, కంపెనీలో ఉండే ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి కూడా ఎంతమంది రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అంతటిని కూడా ప్లాన్ చేసి అలొకేట్ చేసి ప్రాజెక్ట్స్కి అండ్ మేనేజ్ చేస్తారు. ఆ ప్రాసెస్నే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని అంటారు. And also ERM involves the collaboration between the project managers, resource managers, team members, finance teams and stakeholders to deliver the project successfully. అంటే ఏంటి, మన ఈఆర్ఎం ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరంటే ప్రాజెక్ట్ మేనేజర్స్, అంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసిన మేనేజర్స్. రిసోర్స్ మేనేజర్స్ ఏ ప్రాజెక్ట్స్కి అయితే రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారో ఆ మేనేజర్స్ని రిసోర్స్ మేనేజర్స్ అంటారు. అండ్ టీమ్ మెంబర్స్, ప్రాజెక్ట్లో వర్క్ చేసిన పీపుల్ని టీమ్ మెంబర్స్ అంటారు. అండ్ ఫినాన్స్ టీమ్, ఎప్పుడైతే రిసోర్సెస్ని అలొకేట్ చేస్తామో ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ కావాలి అని ఫైనాన్స్ టీమ్కి మనం మెయిల్ పెడతాం. సో ఫైనాన్స్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతాం. సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా డెలివరీ అవుతుంది. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఈఆర్ఎం. బట్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే ఫ్రమ్ ఇనిషియేషన్ టు టిల్ క్లోజర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అంటారు. అసలు ఎలా ఈఆర్ఎం ప్రాసెస్ జరుగుతుంది అని. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇనిషియేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే వేర్ ఆల్ ద రిసోర్సెస్ నీడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ గోల్స్. సో ఏ ప్రాజెక్ట్స్కి అయితే రిసోర్సెస్ కావాలో బేస్డ్ ఆన్ దేర్ గోల్ టైం, అంటే ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు ఆ ప్రాజెక్ట్ ఎండ్ అవుతుందో ఆ గోల్ టైం చూసుకొని రిసోర్సెస్ అందరూ అవైలబుల్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుంటారు ఇనిషియేషన్ ఫేజ్లో. This is the first step. And second step ఏంటి, ప్లానింగ్ ఫేజ్. డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్ two main things are happen. The first main thing is that the resource manager make a detailed plan for who will work for which project until when they will work for which project అని మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ మేనేజర్ ఫిగర్ అవుట్ హౌ మచ్ మనీ ద ప్రాజెక్ట్ విల్ నీడ్ అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. సో ఈ రెండు ప్రాసెస్ కూడా ప్లానింగ్ ఫేజ్లో జరుగుతుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ ఫేజ్లోని ఎంతమంది రిసోర్సెస్ కావాలి ప్రాజెక్ట్కి, మన ప్రాజెక్ట్ గోల్ బట్టి ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ వాళ్ళు ప్లానింగ్ ఫేజ్కి వచ్చేటప్పుడు రిసోర్స్ మేనేజర్కి ఇన్ఫామ్ చేస్తారు, మాకు ఇంతమంది రిసోర్సెస్ కావాలి అని. సో ఇన్ఫామ్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ యొక్క స్టార్ట్ డేటు, ప్రాజెక్ట్ యొక్క ఎండ్ డేటు కూడా ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడే రిసోర్స్ మేనేజర్ చెక్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ గోల్ 1 year ఉంటే 1 yearకి సరిపడా రిసోర్సెస్ ఎవరైనా
కంపెనీలో ఉన్నారా, ఫస్ట్ ఏ కంపెనీ అయినా ఇంటర్నల్గా చెక్ చేస్తుంది ఇంటర్నల్గా ఉన్నారా లేదా అని. ఇఫ్ ఇంటర్నల్గా ఉంటే వాళ్ళ అవైలబిలిటీ చూస్తారు, వాటినే ఎఫ్టీఈ అంటారు, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. ఇఫ్ ద ఎఫ్టీఈ వాల్యూ ఈజ్ 1 అంటే ఫుల్గా వాళ్ళు 8 hours ప్రాజెక్ట్స్కి ఆక్యుపై అయిపోయినని అర్థం. ఇఫ్ ద ఎఫ్టీఈ ఈజ్ ద 0.5 అంటే ఓన్లీ 4 hours ఆఫ్ ది ప్రాజెక్ట్ మాత్రమే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు, అండ్ రిమైనింగ్ 4 hours వాళ్ళు ఆక్యుపై కాకుండా అవైలబుల్గా ఉన్నారు కొత్త ప్రాజెక్ట్స్కి అని మీనింగ్. సో ఈ టైమింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకునేది రిసోర్స్ మేనేజర్. దెన్ అప్పుడు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అవుతారు ప్లానింగ్ ఫేజ్లో. ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ హౌ మచ్ మనీ ద ప్రాజెక్ట్ విల్ నీడ్, ఆ ప్రాజెక్ట్కి ఎంత మనీ కావాలి అనేది ప్రాజెక్ట్ మేనేజర్ ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ దట్ రిసోర్సెస్ని హైర్ చేయమని రిసోర్స్ మేనేజర్కి చెప్తారు. ప్రాజెక్ట్ బడ్జెట్ అలొకేషన్ కూడా ఇచ్చేస్తారు. ఈ ప్రాజెక్ట్కి సపోజ్ ఒక 1 lakh అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ది 1 lakhకి ఎంత రిసోర్సెస్ కావాలో ఈ బడ్జెట్లోని మీరు హైర్ చేయండి అని రిసోర్స్ మేనేజర్కి ఇన్ఫామ్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా చెప్పేస్తారు. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లానింగ్ ఫేజ్. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్ team members perform tasks while the project managers monitor the resources usage and the workload. అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే జనరల్గా యాక్చువల్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టేజ్లోని ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారంటే కొత్త రిసోర్సెస్ని ఎవరినైతే హైర్ చేసుకుంటారో ప్రతి ప్రాజెక్ట్కి వాళ్ళని అలొకేట్ చేసేసి టాస్క్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తారు. ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయండి అని. సో కంప్లీట్ చేసేసి ఫుల్ ఆఫ్ 8 hours వర్క్ లోడ్ ఎంత ఉంటుందో లోడ్ అంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆ కొత్త రిసోర్సెస్కి ఇచ్చేస్తారు. సో ఇచ్చేసి నెక్స్ట్ వాళ్ళు మానిటర్ చేయడం స్టార్ట్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజర్స్. ఎలా, ఇఫ్ ఎనీ ఇష్యూస్ అరైజ్ సచ్ యాజ్ ఓవర్ అలొకేషన్ ఆర్ డిలే ఆఫ్ ది వర్క్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ బై ది చేంజ్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ప్రాజెక్టులోకి రిసోర్సెస్ అలొకేట్ అయిపోతే వాళ్ళు ప్రాపర్గా వర్క్ అనేది యాజ్ పర్ రిక్వైర్డ్ టాస్క్స్ వాళ్ళు చేస్తున్నారా, యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళు ఫుల్గా అలొకేట్ అయ్యారా, లేదా ఓవర్ అలొకేటెడ్ అయ్యారా, లేదా అండర్ అలొకేటెడ్ అయ్యారా. అంటే ఓవర్ బర్డన్ ఆర్ అండర్ బర్డన్ అంటారు. చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది, రిసోర్సెస్ తక్కువ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమో వర్క్ తక్కువ ఉంటుంది, రిసోర్సెస్ ఎక్కువ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ది వర్క్ లోడ్ బట్టి సరిపోయారా లేదా అనేది ప్రాజెక్ట్ మేనేజర్స్ నెక్స్ట్ మానిటర్ చేస్తారు. ఇఫ్ ఎనీ ఇష్యూస్ అరైజ్ అయ్యిందనుకో, సపోజ్ ఓవర్ అలొకేషన్ జరిగితే దే విల్ ఇంక్రీజ్ ద చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే, సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఎన్ని టాస్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయో యాజ్ పర్ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో, ఎనీ ఓవర్లోడెడ్ ఉందా లేదా అంత డేటా కూడా ప్రిపేర్ చేసి ఇఫ్ ఎనీ ఓవర్లోడ్ అయితే అదంతా అబ్జర్వ్ చేసి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ దే విల్ సెండ్ దట్ రిపోర్ట్ టు ది రిసోర్స్ మేనేజర్స్ ఆర్ సమ్టైమ్స్ సీనియర్ మేనేజ్మెంట్కి వాళ్ళు ఆ రిపోర్ట్ సెండ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ ఎనీ న్యూ అలొకేషన్ కావాలి రిసోర్సెస్ అంటే వాళ్ళు అప్పుడు హైరింగ్ అనేది అగైన్ స్టార్ట్ చేస్తారు. అక్కడి నుండి ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ నుండి క్లోజింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్ రిసోర్స్ మేనేజర్స్ కూడా మానిటర్ చేస్తారు. అంటే త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఎన్ష్యూర్ ఆల్ ద రిసోర్సెస్ ఆర్ ఆప్టిమైజ్డ్ అండ్ విత్ ఇన్ ది బడ్జెట్ ఆర్ నాట్. అంటే యాజ్ పర్ బడ్జెట్ ఆప్టిమైజ్ మీన్స్ ఫిల్ అయ్యారా లేదా కూడా చెక్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఆఫ్ ప్రాసెస్, ఈఆర్ఎం ప్రాసెస్లో జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ ద ప్రాజెక్ట్ క్లోజర్. సో ఫైనల్లీ ఎట్ ప్రాజెక్ట్ క్లోజర్ రిసోర్సెస్ ఆర్ రిలీజ్డ్. అంటే ఏంటి, రిసోర్సెస్ అందరినీ కూడా ప్రాజెక్ట్ అయిపోతే రిలీజ్ చేసేస్తారు. అసలు ఎగ్జాక్ట్గా రిలీజ్ అంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయాక ఏ ప్రాజెక్ట్కి అయితే రిసోర్సెస్ అలొకేట్ చేశారో సో వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా చెక్ చేసి ప్రాపర్ టెస్టింగ్స్ అన్నీ అయిపోయాక క్లయింట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. అప్రూవల్స్ అన్నీ తీసుకొని దెన్ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేశాక ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్తో పాటు టీమ్ మెంబర్స్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా రివ్యూ చేస్తారు. ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ చెక్స్ హౌ వెల్ ద రిసోర్సెస్ ఆర్ పెర్ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద
new team, hiring team meet the deadlines or not, was the quality of work is good or not, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఫైనల్గా లెసన్ లెర్న్స్ అండ్ డాక్యుమెంటెడ్, అంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అంతా కూడా డాక్యుమెంట్ చేసి లేబులింగ్ చేసి షేర్ పాయింట్లో మెన్షన్ చేస్తారు. సో దట్ నెక్స్ట్ ప్రాజెక్టు అదే ప్రాజెక్ట్ మేనేజర్ చేసిన న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ చేసినా కూడా ఆ లెసన్ లెర్న్ డాక్యుమెంట్ చెక్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ లెసన్ లెర్న్ డాక్యుమెంట్లో ఏంటుంటుందంటే ద టీమ్ రైట్ డౌన్స్ ద వాట్ వెంట్ వెల్, వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ నీడ్ టు బీ ఇంప్రూవ్డ్ ఫర్ ది నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేసి, సో దట్ ఇట్ హెల్ప్స్ ఇంప్రూవింగ్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బై అవాయిడింగ్ ద సేమ్ మిస్టేక్స్. సో ప్రాజెక్ట్లో జరిగిన పాజిటివ్స్ నెగిటివ్స్ ఏవైతే ఇంప్రూవ్ అవ్వాలో అన్నీ కూడా నీట్గా నోట్ చేసి మెన్షన్ చేస్తారు. సో దట్ కొత్త ప్రాజెక్ట్స్లోని ఈ మిస్టేక్స్ అనేది జరగవు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈఆర్ఎం అనే టూల్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్ఎం టూల్ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్. ఎంఎస్ ప్రాజెక్ట్ టూల్ అనేది కూడా ఒక ఈఆర్ఎం టూల్. చాలా కంపెనీస్లో చాలా టూల్స్ అనేది ఉంటాయి. సో డిఫరెంట్ ఈఆర్ఎం టూల్స్ యాజ్ పర్ కంపెనీ వైజ్ యూజ్ చేసి రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఈఆర్ఎం ప్రాసెస్ అక్కర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.